గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. స్కిన్కి ఓన్లీ మాయిశ్చరైజర్, టోనర్ ఒక్కటే అప్లై చేశాను. నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ సీరం అప్లై చేస్తున్నాను. నేను ప్రజెంట్ యూస్ చేసేది డర్మా అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. నాకు చాలా ఇష్టం. మంచిగా సెట్ అవుతుంది ప్రతి స్కిన్ టోన్కి. ఇది నాకు తెలిసి ఒక 7th బాటిల్ అనుకుంటా. ముందు ప్లమ్, ఆక్వాలజికా చాలా యూస్ చేశాను, కానీ డర్మాకి వచ్చాక అసలు ఏది చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొక సీరం చూపిస్తాను, చేంజ్ చేశాను రీసెంట్గానే. నాకు స్పెసిఫిక్గా స్కిన్ కేర్లో సీరం అప్లై చేశాక ఫేస్ చాలా ఇష్టం. ఎర్లీగా లేసాను, వర్క్ పైన బయటికి వెళ్ళాలనేసి అస్సలు ఓపిక లేదు. అందుకే అసలు సన్ స్క్రీన్ అప్లై చేయడమే మర్చిపోయాను నేను చెప్పాలంటే. సింపుల్గా ఓన్లీ లిప్స్టిక్ అయితే పక్కా ఉండాలి. నాకు లిప్స్టిక్ అప్లై చేసుకొని ఇంకా లైట్గా కాంపాక్ట్, ఫేస్ ఆయిలీగా కనపడకుండా. కాజల్ కూడా అప్లై చేయలేదు. అమ్మ అయితే లిటరల్గా వేసుకుంటుంది నా ఫేస్ చూసి. నేను యూజువల్గా మా కార్ అంటే నాకు ధైర్యం అనమాట, ఎట్లా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు అనేసి. ఇంకా దిగేసి అక్కడ పని చూసుకొని రిటర్న్ అవ్వడమే. నాకు ఓపిక కూడా లేదు రెడీ అవ్వడానికి. ఆ డాగ్స్ వచ్చేసి అన్పెయిడ్ యాక్టర్స్ అనమాట. కార్ రెడీగా ఉంది, స్టార్ట్ అయిపోవడమే. ముందు రోజు అయితే గుళ్ళో హోమం జరిగింది. సంకష్టి చతుర్థి అని హోమం చెప్పించారు. సో మా పిన్ని బొట్టు తీసుకొని వచ్చి పెట్టింది. ఇక్కడైతే ఒక సీన్ జరిగింది అనమాట. ఇక్కడ వెళ్తున్నాము, గేట్ క్లోజ్ చేస్తున్నారు. సో డ్రైవర్ అయితే ఫుల్ హారన్ కొడుతుంటే ఇంకా వాళ్ళు గేట్ క్లోజ్ చేయలేదు, చేసామన్నమాట. మళ్ళీ ట్రైన్ వస్తే ఒక 10 minutes అయినా వెయిట్ చేయాలనేసి. ఇక్కడ ఆర్ఎస్ఆర్ అని కనిపిస్తుంది కదా, అదొక బ్రాండ్ అనమాట. మా తాతయ్య ఫుల్ నేమ్. మాకి ప్రతి వెహికల్కి, ఇంటికి కూడా ఉంటుంది అనమాట ఆర్ఎస్ఆర్ అనేసి. సో ఇంకా కార్ ఎక్కిన వెంటనే ఫుల్ పడుకున్నాను. యా గైస్, జియో సెంటర్లో వర్క్ ఉంది. నా జియో సిమ్ వర్క్ అవ్వట్లేదు. చాలా పంచాయతీ అయిపోయింది ఫోన్ చేంజ్ చేసినప్పుడు. సో దానికోసం అని వచ్చాము. వెళ్ళాక తెలిసిన వాళ్ళు ఉంటే లోపల కూర్చోబెట్టారు. ఇంకా 1 hour అలా పట్టింది ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి రిటర్న్ అయ్యేకి. లైట్ గా ఎండగా ఉన్నింది. ఎండ ఉన్నా లేకున్నా కొబ్బరి బొండం మస్ట్ మనకి. రిటర్న్ అయ్యేటప్పుడు అయితే కొన్ని రీల్స్ చేశాను. మా కార్లో ఈ వ్యూ చాలా ఇష్టం. ఇంకా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంటికి. షార్ట్ లో ఆల్రెడీ చెప్పాను, ఎవరు లేనప్పుడు బ్యాక్ సీట్ లోనే కూర్చుంటాను, ఎవరైనా ఉంటే ఫ్రంట్ సీట్ కోసం కొట్లాడతాను. సో గైస్, బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. రోజు అయితే ఫిక్స్ అయిపోయాను, డైలీ వ్లాగ్ పోస్ట్ చేయాలి. గైస్, మీకు సోది అనిపించిన, లాంగ్ అంటే లాగ్ ఉంది అనిపించిన, ఐఎమ్ సారీ. సో స్టార్టింగ్ స్టేజ్ కదా, అది కూడా వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గా మాట్లాడాలంటే డెఫినెట్లీ ఆ ల్యాగ్ అనేది ఉంటుంది. అడ్జస్ట్ అయిపోండి. నేను రేపు చేద్దాం అనుకుంటే అది అలాగే పోతుంది. సో గట్టిగా ఈరోజే చేయాలి అనేది ఫిక్స్ అయ్యాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకైతే ఫస్ట్ సజెస్ట్ చేశారు, సో రోజ్మెరీ లీవ్స్ అనేది బాయిల్ చేసుకొని ఆ ప్రాసెస్లో యూస్ చేయండి అనేసి. నాకైతే నిజంగా హెయిర్ పైన నేను అంత కేర్ తీసుకోను. అప్పుడప్పుడు స్పా చేపిస్తుంటాను, కండిషనింగ్ పెట్టిస్తుంటాను. సో హెయిర్ కట్స్ అయితే రెగ్యులర్గా చేపిస్తాను అనమాట. స్ప్లిట్ ఎండ్స్ అన్నీ రెగ్యులర్గా కట్ చేపిస్తుంటాను. నేను ఫేస్కి, బాడీకి తీసుకున్న హెయిర్కి అయితే తీసుకోను, ఫ్రాంక్లీ స్పీకింగ్. యాజ్ గుడ్నెస్ వారి రోజ్మెరీ వాటర్ చాలా మంచి రివ్యూస్ వచ్చాయి కదా, సో వై నాట్ లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అనేసి నేను ఆర్డర్ చేసుకున్నాను. బట్ ట్రస్ట్ మీ గైస్, కి 10 days అవుతుంది. నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times అప్లై చేసుకుంటున్నాను. యు విల్ గెట్ ద రిజల్ట్స్. లీవ్స్ తీసుకొని బాయిల్ చేసి ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నాలాగా బద్దకిష్ట అయితే అస్సలు అవ్వదు కదా. ఇదైతే చాలా బాగుంది ప్రోడక్ట్. ఇక్కడ మంచిగా మనకి బటన్ కూడా ఇచ్చారనమాట, లీక్ అవ్వకుండా. ప్రెస్ చేసి అంతే, ఇట్లా పార్ట్స్ తీసుకొని స్ప్రే కూడా చేసుకోండి. కొంతమందికి ఇక్కడంతా బాగుంటుంది హెయిర్, కానీ ముందర ఒక్కటి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో అక్కడ మీకు ఎక్కడ లేదు అనిపిస్తే అక్కడ అంతా స్ప్రే చేసుకోవచ్చు. కానీ నేను ముందు జాగ్రత్తగా అంతా స్ప్రే చేసుకుంటాను అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. నార్మల్గా కూడా నాకు ఎందుకో ప్రోడక్ట్స్ చాలా త్వరగా అయిపోతాయి. అసలు కంపేర్ చేసుకుంటూ ఉంటాను కదా, అందరూ నాకు 2 months వస్తుంది అంటే నాకు 1 monthలోనే అయిపోతుంది. ఎందుకో మరి తెలీదు, అందుకే ముందు జాగ్రత్తగా ఎక్కువ ఆర్డర్ చేసుకుంటా. 2 months వన్స్ అన్న హెయిర్ కట్ చేపిస్తాను. ఈసారి లిటరలీ
4 మంత్స్ అయిపోయింది, నేను అసలు హెయిర్ కట్టే చేపించలేదు. అంతా స్ప్రే చేసుకొని జస్ట్ కొద్దిసేపు ఆగేసి స్కాల్ప్ మసాజర్తో అంతా మంచిగా మసాజ్ చేసుకున్న చాలా బాగుంటుంది. నాదైతే ఎక్కడో పడిపోయింది, నాకు ముందు ఉండేది ఎక్కడో పడిపోయింది, అది కనిపించట్లేదు. సో నేను ఆర్డర్ చేసుకున్నాను ఇంకొకటి, అది ఇంకా రాలేదు. షార్ట్లో నేను డ్రయర్ యూస్ చేశాను. అందరికీ డౌట్ వచ్చింది వచ్చి అసలు డ్రయర్ ఎందుకు పెట్టుకుంటున్నాం అనేసి. నాకైతే నా డ్రయర్లో ఫస్ట్ది కూల్ ఎయిర్, హాట్ ఎయిర్, ఈ 2 స్టేజెస్ ఆఫ్ హాట్ ఎయిర్ అనమాట. ఈ కూల్ ఎయిర్ ఆప్షన్ ఉంది కాబట్టి నాకు ఇది చాలా ఇష్టం అనమాట. ఇంకొక డ్రయర్ ఉంది, అందులో కూల్ ఎయిర్ ఆప్షన్ లేదు, హీట్ ఎయిర్ 3 స్టేజెస్ ఉన్నాయి. సో ఇది కూల్ ఎయిర్ ఆప్షన్ ఉంది కాబట్టి మనము ఫ్యాన్ ఆన్ చేసుకొని ఫ్యాన్ కింద ఉండడం అదంతా కొంచెం ప్రాసెస్ కదా. సో కూల్ ఎయిర్ అయితే డ్రయరే మంచిగా వర్క్ అవుతుంది అనేసి ఇది నాకు ఇష్టం. ఇన్ కేస్ మీకు ఈ ఆప్షన్ లేకుంటే లీవ్ ఇట్, డ్రై అయిపోతుంది చాలా త్వరగానే. నాకు ఇక్కడ ప్లగ్ లేదు, అందరూ ఇంట్లో ఉంటే నేను బెడ్రూమ్లో షూట్ చేసుకుంటున్నాను. డ్రయర్ ఇంత ఎప్పుడు యూజ్ చేయలేదు ఇట్లా నిలబడి కష్టంగా, కానీ మీకోసం పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం, నిలబడే చేసుకొని చూపిస్తా. అది అనమాట మ్యాటర్. సజెస్ట్ చేయండి గైస్, అంటే డైలీ వ్లాగ్స్ చేయాలా, ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. నాకైతే నిజంగా కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే టైం నాకు రావట్లేదు. నేను వీడియోస్ చేస్తాను కానీ అదే ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. ఇంకా నావి ట్రిప్ వీడియోసే ఉన్నాయి, అవే నేను పోస్ట్ చేయలేదు. సో యాక్టివ్గా ఉంటాను, కొంచెం టైం పడుతుంది. సో గైస్, రోజ్మెరీ ఆయిల్తో ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి అని మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ అనే కాదు, మీరు నార్మల్గా జనరల్గా వేరే ఆయిల్ ఏదైనా యూజ్ చేస్తే అది తీసుకోండి. మీకు తెలుస్తుంది కదా క్వాంటిటీ అదంతా ఎంత అనేసి మీ హెయిర్ని బట్టి. సో నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్ అనమాట. నేనైతే గుడ్ వైబ్స్ వాళ్ళది యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. కొంచెం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ రోజ్మెరీ ఆయిల్ అనమాట. ఆల్ గుడ్నెస్ వాళ్ళదే యూజ్ చేస్తున్నాను. సో ఇంతే బాటిల్ ఉంటుంది, కానీ చాలా డేస్ వస్తుందంట. మనం ఆయిల్లో మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చు, లేదంటే కొంతమంది ఆనియన్ రెసిపీస్ అని సంథింగ్ అలా ట్రై చేస్తుంటారు కదా, దాంట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ కొన్ని డ్రాప్స్ అయితే యాడ్ చేసుకోండి. స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు. యూకలిప్టస్ ఆయిల్ మీకు ఐడియా ఉంటే దాని స్మెల్ లాగా కొంచెం రివ్యూస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. నేను ఒక 3 times ఏమో ఆయిల్లో యూజ్ చేశాను దీన్ని. సో లెట్స్ సీ ద రిజల్ట్స్. మళ్ళీ నాకు యూజువల్గా అసలు ఆయిల్ అప్లై చేయడం అస్సలకి రాదు, వీడియో కోసం నేను అప్లై చేసుకుంటున్నాను. ఇట్లా పార్ట్స్ తీసుకొని వైప్స్తో అప్లై చేసుకుంటాను. ఈ వైప్స్ జూడియో నుంచి. జూడియోలో నచ్చే ఒకే ఒక్క ప్రోడక్ట్స్ అయితే ఇవే, వైప్స్ ఒక్కటే. చాలా నేను వైప్స్ అన్నీ జూడియోవే వాడతాను అనమాట. 3 ఆయిల్స్ కంబైన్ చేసాం కదా, ఆయిల్ని ఈ వైప్స్తో ఇలా డిప్ చేసి ఈవెన్గా హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి. అయ్యాక హ్యాండ్తోనే మసాజ్ చేసుకోవచ్చు బాగా. సో ఇది కూడా నాకు రాదు అప్లై చేసుకోవడం, మీకోసం జస్ట్ అలా చూపిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఛాలెంజ్లో పార్టిసిపేట్ అవ్వండి కావాలంటే. విల్ సీ ద రిజల్ట్స్ లేటర్. ఫుల్ లాంగ్ వీడియో చేశాను మీరు చెప్పినట్టు. నాకు 2 members 3 members దాకా అడిగారు, సో వాళ్ళ కోసం చేశాను. ఇంకా ఏం వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఆ ఎంకరేజ్మెంట్తో నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కొత్తగా ఏదైనా చేయాలి అనేసి. సో డెఫినెట్గా విల్ స్టార్ట్ సూన్. రోజు కొత్తగా ఫేస్ ప్యాక్ కూడా వేసుకున్నాను అనమాట, అందుకే ఇయర్ రింగ్స్ చైన్ అన్నీ తీసేసాను. సో నేనైతే ఆయిల్ అంతా పెట్టేసుకున్నాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఆయిల్ అప్లై చేసిన వెంటనే మీరు కోమ్ అస్సలు యూజ్ చేయకండి, జస్ట్ టై చేసేసి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ కోమ్ చేసి మంచిగా డీటాంగిల్ చేసుకొని కోమ్ చేసి యూ కెన్ గో ఫర్ హెడ్ బాత్, అంతే. సో గైస్, అంతే ఇంక ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ముందు వీడియోస్ అన్నీ చూసేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.